మా స్వీటీ పాపకి ఏవైనా కొత్త వస్తువులు చూస్తే చాలా భయము. ఈ షూ అనే కాదు, ప్రతి వస్తువు ఏది కొత్తగా కనిపిస్తే దాన్ని టచ్ చేయడానికి చాలా భయపడుతుంది. అందుకని ఫస్ట్ దానికి చిన్నగా అలవాటు చేస్తాము. ఆ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మూమెంట్ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుందని ఈ వీడియో. లైఫ్లో కొన్ని మూమెంట్స్ చాలా చిన్నవి ఉంటాయి, కానీ ఆ మెమరీస్ మాత్రం లైఫ్ టైం ఉంటాయి కదా. ఇవాళ మా పాపకి ఫస్ట్ టైం షూ వేసాము. షూ చూడంగానే ఆ చిన్ని కళ్ళల్లో ఒక కొత్త ఫీలింగ్. టచ్ చేయడానికి కొంచెం భయం, వేసుకోవడానికి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ తనకి. ఇది ఏంటి అమ్మ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్. మళ్ళీ మళ్ళీ షూని చూస్తూ చిన్న చిన్న రియాక్షన్స్ ఇస్తుంటే మా హార్ట్స్ అంతా నిండిపోతున్నాయి, హ్యాపీనెస్తో నిండిపోతుంది. ఈ టిన్నీ ఫీట్ ఇప్పుడే ఫస్ట్ టైం షూ వేసుకుంటున్నాయి. రేపు ఇవే పాదాలు ఫస్ట్ స్టెప్ వేస్తాయి, స్కూల్కి వెళ్తాయి, ఫ్రెండ్స్ని కలుస్తాయి. టైం చాలా ఫాస్ట్గా వెళ్తుంది అంటారు. ఇవాళ మా చేతుల్లో ఉన్న ఈ చిన్ని బంగారం రేపు మా చేయి వదిలి తన ఓన్ జర్నీ స్టార్ట్ చేస్తుంది. అందుకే ఇలాంటి ప్రతి ఫస్ట్ మూమెంట్ని మెమరీగా మేము దాచుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులు మళ్ళీ తిరిగి రావు, కానీ ఈ వీడియోస్ మాత్రం ఎప్పటికీ మన దగ్గరే ఉంటాయి కదా. మా పాప నవ్వు, ఆ అమాయకం, ఆ ఫస్ట్ షూ రియాక్షన్, ఇవన్నీ మా లైఫ్లో ప్రైజ్లెస్ మెమరీస్. స్వీటీ పాప, వన్ డే నువ్వు పెద్దయ్యాక ఈ వీడియోస్ చూసి నవ్వుతావేమో, కానీ మేము మాత్రం ఈ రోజుని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతాము. అవర్ లిటిల్ ప్రిన్సెస్, నీ ప్రతి ఫస్ట్ మూమెంట్ మా వరల్డ్ని ఇంకా అందంగా మార్చేస్తుంది. వీ లవ్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. ఐ లవ్ యూ కన్నా. నువ్వు ఇలాంటి చిన్ని చిన్ని అల్లర్లు, చిన్ని చిన్ని ముద్దు ముద్దు మాటలు, ముద్దు ముద్దు అడుగులు వేస్తుంటే మాకెంత హ్యాపీగా ఉంది. ఇవి చూస్తూ బతికేయాలి అనిపిస్తుంది. చుట్టుపక్కల ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా అని ప్రీ ప్లాన్ చేసుకున్నాము, కానీ ఏం జరిగిందంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాము. మాకు ఉన్నంతలో తనకి మంచిగా చేయాలి. ఫస్ట్ బర్త్డే కదా, తను వెనక్కి తిరిగి చూసుకుంటే నా బర్త్డే బాగా చేశారు అని అనుకోవడానికి. తను పెద్దయ్యాక ఈ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ చూసుకోవాలి. తను సడన్గా తనకి తిథుల ప్రకారం బర్త్డే అని తెలిసింది క్యాలెండర్ చూస్తే. అప్పటికప్పుడు అరేంజ్ చేయలేం కదా, అందుకని గుడికి వెళ్ళి పులిహార చేసి గుళ్ళో అన్నప్రసాదం పెట్టి ఇంతవరకే చేయగలిగాము. కానీ ఇంకా బర్త్డే ఉంది కదా తనకి, అది మాత్రం చాలా బాగా చేస్తాము. మీరు తప్పకుండా చూడండి. మీరు కూడా మా పాపకి బ్లెస్ చేయండి. తనకి గిఫ్ట్గా మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అని. మా స్వీటీ పాపకి బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.